ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విన్నారా? జగన్నాథుని రథయాత్ర జరుగుతున్న సమయంలో జగన్నాథుని యొక్క రథం కొద్దిగా సేపు ఒక ముస్లిం సమాధి దగ్గర ఆగుతుందని. అలా ఆ ముస్లిం సమాధి దగ్గర ఎందుకు ఆగుతుంది, మరి ఆ భక్తుడు ఎవరు, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఆ భక్తుడి పేరు సలాబేగా. సలాబేగా మొఘల్ సుబేదార్ అయిన లాల్ బేగ్ అలానే లలితలకు ఒకే ఒక కుమారుడు. పెళ్లికి ముందు లలిత ఒక బ్రాహ్మణ్ వితంతువు. సైనిక ప్రచారంలో ఉన్న లాల్ బేగ్ వితంతువు అయిన లలితను చూస్తాడు. అతను లలితను చాలా ఇష్టపడతాడు. అయితే లలిత ఒప్పుకోకపోవటంతో బలవంతంగా భార్యను చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తరువాత లాల్ బేగ్ లలితలకు ఒక కుమారుడు పుడతాడు. అతని పేరే సలాబేగా. సలాబేగా పెద్దయిన తరువాత లాల్ బేగ్ తో పాటు యుద్ధాలలో పాల్గొంటూ ఉండేవాడు. అలా పాల్గొన్న ఒక యుద్ధంలో లాల్ బేగ్ మరణిస్తాడు. అలానే సలాబేగా తీవ్ర గాయాల పాలవుతాడు. ఎంతమంది వైద్యులకు చూపించినప్పటికీ అతని పరిస్థితి మాత్రం మారలేదు. అయితే లలిత ఒక కృష్ణ భక్తురాలు. సలాబేగాకి ఇక ఏ విధంగా కూడా సహాయం చేయలేను అని అనిపించినప్పుడు లలిత అతనిని హరే కృష్ణ అని అన్ని వేళలా జపం చేసుకోమని సూచించింది. సలాబేగా నమ్మకపోయినప్పటికీ తల్లి మాటను గౌరవించి తల్లి చెప్పినట్లుగానే హరే కృష్ణ జపాన్ని ఎప్పుడు చేసుకుంటూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు సలాబేగా కలలో కృష్ణుడు కనిపిస్తాడు. తన అనారోగ్యానికి మందు ఎక్కడ దొరుకుతుందో చెప్తాడు. మెలకువ వచ్చిన తర్వాత సలాబేగా కలలో కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో సలాబేగా వెతుకుతాడు. ఆ మందు అక్కడ దొరుకుతుంది. ఆ మందును చూసి చాలా ఆశ్చర్యపోతాడు. తరువాత అతనికి ఆరోగ్యం నయమైపోతుంది. దీని ద్వారా కృష్ణుడిపై ఉన్న భక్తి తనకు పెరిగిపోతుంది. ఇలా ఒక రోజు తన తల్లి దగ్గర నుంచి పూరిలో ఉన్న జగన్నాథుడి గురించి వింటాడు. అది విన్న తరువాత అతనికి పూరిలోని జగన్నాథుడిని దర్శించుకోవాలన్న కోరిక కలుగుతుంది. వెంటనే పూరికి బయలుదేరతాడు. కానీ అక్కడ తన జన్మ మతం అంటే తను ముస్లిం కదా, ఆ మతం వల్ల జగన్నాథుని ఆలయంలోకి అనుమతించలేదు. అందువల్ల అతను బృందావనం వెళ్లిపోతాడు. కృష్ణుడు గురించి పాటలు పాడుతూ ఒక సన్యాసిలాగా బృందావనంలో జీవిస్తాడు. ఒక సంవత్సరం గడిచిపోతుంది. జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలను చూడాలనే కోరికతో అతను పూరికి బయలుదేరతాడు. అకస్మాత్తుగా దారిలో అస్వస్థకు గురి అయ్యాడు. నిస్సహాయంగా భావించిన సలాబేగా రథయాత్ర ఉత్సవాన్ని చూడడానికి తను సమయానికి పూరికి చేరుకోలేనని గ్రహించాడు. జగన్నాథుని ప్రార్థించాడు. అతను వచ్చే వరకు వేచి ఉండమని వేడుకున్నాడు. పండగ రోజున జగన్నాథుని రథయాత్ర మొదలయ్యింది. అకస్మాత్తుగా జగన్నాథుని బండి అయిన నందిఘోష ఒక చోట ఆగిపోయింది. ఎంతమంది కదిలించినా కదలలేదు. సలాబేగా అక్కడికి వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకున్న తరువాత మాత్రమే అక్కడి నుంచి ఆ బండి కదిలింది. తరువాత ఎక్కడైతే నందిఘోష ఆగిపోయిందో ఆ ప్రదేశాన్ని తన నివాసంగా ఏర్పరచుకున్నాడు సలాబేగా. అక్కడే సలాబేగా ఎన్నో జగన్నాథుని భజనలను కంపోజ్ చేశాడు. అయితే సలాబేగా చనిపోయిన తరువాత కూడా తన సమాధిని అక్కడే కట్టించారు. ఇప్పటికీ కూడా ఈ సమాధి పూరిలో బాలాగండి దగ్గరలో ఉన్న గ్రాండ్ రోడ్ లో ఉంది. ప్రతి సంవత్సరం కూడా జగన్నాథుని రథయాత్ర జరుగుతున్నప్పుడు కొంచెం సేపు సలాబేగా సమాధి దగ్గర ఆగుతుంది. ఈ అమర భక్తుడి జ్ఞాపకార్థం ఈ విధంగా చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ కథను ఎప్పుడైనా విన్నారా? వింటే కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.